ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ముందుంటారు. మరోసారి తన హోదా అధికారం కన్నా మానవత్వమే మిన్న అని నిరూపించారు సీఎం. ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్లే క్రమంలో కేబీఆర్ పార్క్ వద్దకు వచ్చారు. అదే సమయంలో ఓ అంబులెన్స్ అటుగా రావడం కనిపించింది. ఇది గమనించిన సీఎం అంబులెన్స్ కు దారివ్వాలని సూచించారు. దీంతో సీఎం కాన్వాయ్ అంబులెన్స్ కు దారిచ్చింది. అటుగా వెళుతున్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గతంలోనూ తన కోసం ట్రాఫిక్ ను ఆపొద్దంటూ సీఎం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. 4 నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల చెక్ను సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. ఈ నెల 23న గిగ్ వర్కర్స్ తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 4 నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సహాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేవలం వారం రోజుల్లో అధికారులు ఆ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. శనివారం బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ముఖ్యమంత్రి సాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తంగా గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమీన్పూర్లోని బంతంకొమ్ము, తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఎంఐజీ కాలనీ, పోచారం గ్రామంలో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. మరియు ప్రజలందరూ సహకారంతోనే ప్రభుత్వం ఏర్పడిందని, అలాగే ఇది ఇక్కడితో ముగింపు కాదని, మీ అందరికీ ఈ ప్రజాపాలన ఫలాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా సాధికారతను, మహిళా స్వేచ్ఛను గౌరవిస్తూ వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలను ఫ్రీ బస్సు ప్రయాణాన్ని అందరూ వాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఆ దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. మీ అందరి సహకారం కావాలి. ఈ యంత్రాంగం అనేది ఒక్క రోజుతోటి 7వ వార్డు ముగించదు. ఎవరైనా ఈ రోజు మిస్ అయినా, అప్లికేషన్ మిస్ అయినా దీనికి సంబంధించి అధికారులు ఉంటారు. 6వ తారీఖు సాయంత్రం వరకు అధికారులు ఉంటారు. మీ అందరూ కూడా మీ దరఖాస్తులు ఈ అధికారులకు ఇవ్వచ్చు. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. మహిళా సాధికారతను, మహిళా స్వేచ్ఛను గౌరవిస్తూ వికలాంగుల యొక్క ఇబ్బందులను అర్థం చేసుకుంటూ వారికి కూడా ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మీ అందరు కూడా మహిళలతో అడిగేది ఒకటి, అమ్మా మీరు ఆర్టీసీ బస్ వాడుతున్నారా లేదా? వాడుతున్నారంటున్నారు. బస్సులలో తిరుగుతాము అంతేనా? తిరుగుతారు, కారు తిరుగుతారు వాళ్ళప్ప. ఏమి తెలంగాణ మహిళలు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం పోవాలన్న రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం. ఇది అద్భుతమైన ఆలోచన ఈరోజు ఆచరణకు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కరికి ఒక బాధ, ఒక అభద్రత, ఒక రక్షణ కావాలనే ఆలోచన మనది. ముఖ్యంగా సమాజంలో ప్రభుత్వం అనేది 2 అంశాల మీద బాధ్యత తీసుకోవాలి. ఒకటి విద్య, ఒకటి వైద్యం. 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచింది ఈ ప్రభుత్వం. అంటే పేదవానికి ఆరోగ్య భద్రత ఇవ్వాలి అనే ఆలోచన కలిగింది ఈ ప్రభుత్వానికి. కనుక మీ అందరితో కోరేది ఒకటి, మీ ఆశీస్సులు ఉండాలి. ఖచ్చితంగా అంచెలంచెలుగా ఈ 6 గ్యారంటీలు ఖచ్చితంగా తెలంగాణలో ఆచరణకు తీసుకొస్తామనే విషయాన్ని మీకు విజయవంతంగా ఫలితాలు సమాజానికి ప్రభుత్వం ఇస్తుంది అనే సంపూర్ణమైన విశ్వాసం మాకున్నది.
మీ అందరి సహకారాన్ని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణని నివ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశంలోని ప్రముఖ సంస్థ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దీనికి అనుగుణంగా సాంకేతిక కోర్సులను పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం ఉపాధి స్వంతగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని సమావేశంలో పాల్గొన్న టాటా సంస్థ ప్రతినిధులకు అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. కాలం చెల్లిన కోర్సులతో యువత సమయాన్ని విద్యను వృధా చేయకుండా అధునాతన కోర్సుల్లో శిక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు. రాష్ట్రంలోని 50 ప్రభుత్వ ఐటీఐలలో 1500 నుండి 2000 కోట్ల రూపాయలతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించడానికి టాటా టెక్నాలజీస్ ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. రాష్ట్రంలో 4 స్కిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణకు కావలసిన మెషినరీ పరికరాలను సాఫ్ట్వేర్ను టాటా సంస్థ అందిస్తుంది. కాగా రాష్ట్రంలో దాదాపు 1 లక్ష మంది విద్యార్థులు శిక్షణ పొంది పలు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందే విధంగా తగు శిక్షణ అందించడానికి టాటా సంస్థ ముందుకు రావడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. టాటా సంస్థతో తమ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని, ఇందుకు కావలసిన ఏర్పాట్లను అందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా కావలసిన MOUను కుదుర్చుకోవడానికి గాను ఉన్నతాధికారులచే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సిఎస్ను కోరారు. ఉప్పల్ మినీ శిల్పారామంలో ఐఫోకస్ 18వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, శాసనసభ్యులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల్లో రాత్రి అనక పగలనక దేశ సమగ్రత సమైక్యతను కాపాడడం కోసం సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం సైనికులు అవసరమని కిషన్ రెడ్డి అన్నారు. ఐఫోకస్ యొక్క ఆలోచన విధానాన్ని 18 సంవత్సరాలుగా వారికి అండదండలుగా వేలాది మంది యువశక్తి మహిళా శక్తితో ముందుకు పోతున్న ఐఫోకస్కు కిషన్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించడానికి ఐఫోకస్ ఒక గొప్ప ప్రయత్నమే చేస్తుంది అని హరీష్ రావు అన్నారు. ఇది ఒక గుడి, ఒక బడి, సద్గురు శివానందమూర్తి చూపించినటువంటి మానవీయతల ఒడి అని అన్నారు. ఐఫోకస్ మానవ జన్మకు సార్థకతను బోధిస్తారు అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హరీష్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఒక ఆదివారాన్ని ఖర్చు పెట్టేంత గొప్ప ఆలోచన చేసింది మన ఐఫోకస్. ముఖ్యంగా ప్రతి నెల మొదటి ఆదివారాన్ని ఐఫోకస్ సూపర్ సండేగా నిర్వహిస్తూ వచ్చింది. నేను ఎన్నో విజయగాథలు విన్నాను. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని కొందరు, ట్యాంక్ బాండ్ మీద ఇంకా దుక్కుదామా అని ట్యాంక్ బాండ్ కొనల దాకా వెళ్ళిన వాళ్ళను, నిరాశ నిస్పృహలతో కొట్టుబిట్టాడుతున్న వాళ్ళను ఎంతోమందిని ఐఫోకస్ తన ఒడిలో పెట్టుకున్నది. జీవిత ధర్మాన్ని బోధించింది, వారిలో చైతన్యాన్ని రగిలించింది, వారికి ఉన్నతమైన జీవితాన్ని చూపించింది మన ఐఫోకస్. దిస్ ఈజ్ ద రియల్ ప్రోగ్రామ్. ప్రభుత్వాలు చేయలేని పని. జనరల్గా వాసుదేవ శర్మ గారి ఉపన్యాసంలో నేను విన్నాను, ఎంతసేపు ఈ ప్రభుత్వం నాకు అది చేయలేదు, లేదా ప్రభుత్వం నాకు ఇంకేమో ఇవ్వలేదు, నాన్నగారు ఏదో ఇవ్వలేదు, బంధువులు ఏదో ఇవ్వలేదు, ఇంకెవరో ఏదో ఇవ్వలేదు అని ఎదుటివారిని నిందిస్తూ జీవించడం కాదు, నువ్వు సమాజానికి ఏం చేస్తావో. గత ప్రభుత్వం ధరణి పేరు మీద ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను తీసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు.
కీసరలో 94 ఎకరాలు 10 మంది రైతులకు ఇచ్చారని తెలిపారు. జాయింట్ కలెక్టర్ని అధికారులను అడిగానన్నారు. ఒక బిల్లా 2.5 కోట్లకు అమ్ముతున్నారు, కానీ భూములు వాళ్ళు అడుక్కు తింటున్నారని మండిపడ్డారు. ధరణి అంటే ధనవంతులకు ఉపయోగపడేదని ఎద్దేవా చేశారు. కోర్టులో కేసు ఉన్నప్పుడు హుందా లేని అవుట్కి అనుమతి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ భూమి విలువ 500 కోట్లు అని స్పష్టం చేశారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేఖ ఇచ్చారని తెలిపారు. ధరణి ద్వారా వాళ్ల భూములు లాక్కున్నారని చెప్పారన్నారు. ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు తిరిగి పెద్దలకే వచ్చేలా చేస్తామని ఖమ్మం సభలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ధరణి అనే పేరు మీద ఏ ఇందిరాగాంధీ అయితే 1981లో భూ సంస్కరణ అమలు చేసి ఎవరెవరి దగ్గర అయితే 1000 ఎకరాలు 500 ఎకరాలు ఉన్నటువంటి వారి అందరి దగ్గరికి భూములు తీసుకొని బడుగు బలైన వర్గాలకు ఇచ్చింది. అదేవిధంగా కీసర దాయరులో ఆ రోజులలో 96 ఎకరాలు 94 ఎకరాలు 10 మంది రైతులకు, అందులో మాదిగ కులం వారికి. కానీ 1983లో ఒక హరిజన్ చనిపోయాడు రైతు. ఆ తర్వాత 88లో ఇంకో అతను చనిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో వీళ్ళ ఆశ పెరిగి దొంగ సంతకాలు చేసి 1997లో దొంగ సంతకాలు 2 పెట్టి మిగతా వాళ్ళకి కూడా సంతకాలు పెట్టేసి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. 97లో వేసి 2000 వచ్చే లోపల వాళ్ళకి ఆర్డర్ వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ను మేనేజ్ చేసుకొని ఆనాడు కోర్టులో కేసు నడుస్తుంది. వీళ్ళకి తెలియలేదు 2001 దాకా పానీల వీళ్ళ పేర్లే ఉన్నాయి. ఆ తర్వాత కొత్తగా పేర్లు వస్తే అప్పుడు జాయింట్ కలెక్టర్ దగ్గరికి నేను పోయాను. ఒక్కసారి కాదు 7 సార్లు పోయా. కీసర దాయరు ధర్నా చేశా. జాయింట్ కలెక్టర్ని అడిగిన ఏమిటంది ఇది అన్యాయము, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మళ్ళా దొరలకు ఎట్లా పోయిందంటే అది నిజమే సార్, మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి ఆఖరిలా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ ఇవన్నీ పేర్లు ఉన్నాయి, పూర్తి లిస్ట్ ఇస్తా నేను. ఆర్డీఓ ఎంఆర్ఓలను మేనేజ్ చేసుకొని వాళ్ళ పేర్లు ఎక్కించడం జరిగింది. ఆ తర్వాత పాపం కోర్టులో తిరుగుతూనే ఉన్నారు, లోయర్ కోర్టు హైకోర్టులో. కానీ విచిత్రం ఏమిటంటే ఒక పక్క స్టేటస్కో మెయింటైన్ చేయమని కోర్టు చెప్పినా ఆ స్టేటస్కో పక్కకు పెట్టేసి ఏది పానీలలో వాళ్ళ పేర్లే. అన్నిటికంటే విచిత్రమైన కొత్త ప్రభుత్వంలో ప్రజలు 6 గ్యారంటీ స్కీమ్ పొందడానికి దరఖాస్తులు చేసుకుంటున్నారని పీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తెలిపారు. డిప్యూటీ సీఎంగా చేసిన కడియం శ్రీహరి లాంటి వారు నోరు జారి మాట్లాడుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తుందని కడియం అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకే అప్లికేషన్లు తీసుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదని గుర్తు చేశారు. 20 రోజులకే మాటలు జరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ద్వారా 1,00,000 కోట్ల నీళ్లలో పోసారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో డైవర్ట్ చేసి కోట్లు వెనకేసుకున్నారని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 100% అమలు చేస్తుంది. మీకు ఏం డౌట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా 6 గ్యారంటీలను అమలు చేస్తారు. తప్పించుకోవడం కోసమో, డైవర్ట్ చేయడం కోసమో, డైల్యూట్ చేయడం కోసమో, ప్రజల్ని మభ్యపెట్టడం కోసమో ఇవాళ అప్లికేషన్లు తీసుకోవట్లేదు. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, రైతు బంధు ఇవ్వాలి. మేము చెట్లకు పుట్లకు రైతు బంధు ఇవ్వదలుచుకోలేదు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. నువ్వు చెట్లకు పుట్లకు ఇవ్వాలనుకుంటున్నావు, ఏమైందయ్యా అయ్యావు, ఏమైందయ్యా అయ్యావు. ఏది చెట్టో, ఏది పుట్టో, ఏది దున్నుకునే భూమో, ఏది పంట పండే భూమో, ఎవడు ఒరిజినల్గా దున్నుకుంటాడో, ఎవడు కౌలుకు దున్నుకుంటాడో తేలాలే కదా శ్రీహరి గారు. ఇది తేలకుండా మీరు ఇచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పొలిటికల్ లీడర్లకు, గుట్టలకు, వెంచర్ అయినటువంటి వాళ్లకు, అన్ముటేషన్ అయినటువంటి భూములకు కూడా ఇవ్వాలంటున్నారా మీరు? మీకు కనీస అవగాహన ఉండి మాట్లాడుతున్నారా మీరు? 10 సంవత్సరాల కాలంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మీరు.
వేల మంది పెళ్లి చేసుకున్నారు. ఒక్కరికి కూడా ఇవాళ రేషన్ కార్డు లేదు. ముసలోళ్ళు చనిపోతే తప్ప ఇంకో పెన్షన్ రానటువంటి పరిస్థితి. భర్తలు చనిపోయి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కనీసం ఎప్పుడన్నా కొత్త పెన్షన్ను శాంక్షన్ చేసే ప్రయత్నం చేసిందా మీ ప్రభుత్వం? కానీ నెల కాకముందే 20-25 రోజులు కాకముందే రోజుకొకరు తిడతా ఉన్నారు, శాపనాదాలు పెడతా ఉన్నారు. ఎందుకింత జలస్ వస్తున్నది మీకు? ఎందుకింత కోపం వస్తున్నది ఈ ప్రభుత్వం మీద? 5 సంవత్సరాల కోసం ప్రజలు ఓట్లేసి కదా మాకు గెలిపించింది. మీ ప్రభుత్వం కూలిపోగానే, ప్రభుత్వం ప్రజలు తిరస్కరించగానే భూమి కింద ఉన్నటువంటి భూమి బద్దలైపోతున్నట్టు ఎందుకు భయపడతా ఉన్నారు? కాళేశ్వరాన్ని రివ్యూ చేయడం, డైవర్ట్ చేయడమా? 1 కాదు 2 కాదు 1,00,000 కోట్లు నీళ్ళలో పోసిరు కదనయా. పిల్లర్లు కుంగిపోతున్నాయి. డిజైన్ చేసిన ఇంజనీర్ ఎవడు? ఆ ఎగ్జిక్యూట్ చేసినోడు ఎవడు? అప్పులు తీసుకొచ్చి అప్పులు తిన్న తర్వాత ఆ పైసలు ఎడిపోయినాయి. ఎందుకు పిల్లర్లు కుంగిపోతున్నాయి? 200-300 సంవత్సరాలు ఉండాల్సినటువంటి డ్యాములు 5 సంవత్సరాలకే ఇవాళ గాలిలో కొట్టుకుపోయినట్టు, తాటాకు గుడిసెలు కొట్టుకుపోయినట్టు ఎందుకు కొడుతున్నాయి? గాలి దుమారాన్ని కొట్టుకుపోతున్నాయి. ఇది రివ్యూ చేయడం అనేది దుబారానా? డైవర్ట్ చేయడమా? మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్లో మెట్రో రైల్లో ప్రయాణం చేశారు. ఎల్బీ నగర్ స్టేషన్ నుంచి లగ్డీ కపుల్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణిస్తూ సరదాగా ప్రయాణికులతో ముచ్చటించారు. మాజీ మంత్రి హరీష్ రావు నాగోల్ శిల్పారామంలో ఓ కార్యక్రమంలో పాల్గొని రవీంద్ర భారతిలో మరో కార్యక్రమానికి వెళ్లేందుకు మెట్రో రైలు ఎక్కారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా మెట్రో రైల్లో ప్రయాణించి ప్రయాణికులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకానికి మంచి రెస్పాన్స్ వచ్చిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్ పార్కులో గల అంబేద్కర్ విగ్రహం వద్ద 80 కొత్త బస్సులు ప్రారంభ కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొన్నారు. ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ కృషి చేస్తుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఇందులో 400 ఎక్స్ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయన్నారు. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు సంబంధించి నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం 3వ రోజు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలియజేశారు. ఈ 3 రోజుల్లో మొత్తం 40,57,592 దరఖాస్తులు ఆదాయాన్ని పేర్కొన్నారు. శనివారం రాష్ట్రంలోని 1991 గ్రామాలు, 1877 మున్సిపల్ వార్డులో నిర్వహించిన ప్రజాపాలనలో నేడు మొత్తం 18,29,107 దరఖాస్తులు స్వీకరించామని అన్నారు. వీటిలో 5 గ్యారంటీలకు చెందినవి 15,88,720 దరఖాస్తులు కాగా, ఇతర అంశాలకు సంబంధించినవి 2,40,387 ఉన్నాయని వివరించారు. నేటి వరకు 38,068 గ్రామ పంచాయతీలు, 8,679 మున్సిపల్ వార్డులో ప్రజాపాలన సదస్సు పూర్తయ్యాయని అన్నారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు 3 ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2.5 కిలోల గంజాయిని సీజ్ చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం సరూర్ నగర్ పోలీసులకు అప్పగించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ మహేశ్వరం జోన్ బృందం సరూర్ నగర్ పిఎస్ పరిధిలోని దిల్సుఖ్ నగర్లోని P&T కాలనీ ఏపీలోని సీలేరు నుండి గంజాయిని కొనుగోలు చేసి విక్రయిస్తున్న 3 వ్యక్తులను పట్టుకుంది. వారి వద్ద నుండి 2 కేజీల ఎండు గంజాయి, 400 గ్రాముల వదులు గంజాయి, 2 సెల్ ఫోన్ సీజ్ చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గట్కేసర్ టౌన్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో స్టోర్ మేనేజర్గా పనిచేస్తున్న చాగంటి రాజును గత కొన్ని రోజులుగా ఓ తోటి ఉద్యోగి వేధిస్తున్నాడు. మృతుని భార్య ఆరోపించింది. స్టోర్లో డబ్బులు దొంగతనం చేసినట్లు ఒప్పుకోమని రోజు స్టాఫ్ ముందట నిలబెట్టి చెకింగ్ చేయడం, చెప్పలేని భాషలో
దూష్పశలాడడం, పలు రకాలుగా మానసికంగా రాజుని హింసించాడని జరిగిందని మృతుని భార్య తెలిపింది. మనస్తాపానికి గురైన రాజు తీవ్రమైన మానసిక ఒత్తిడికి, హై బీపీ మరియు ఇతర అనారోగ్య సమస్యలకు గురై మరణించాడు అని మృతుని భార్య ఆరోపించింది. మరణించిన వ్యక్తి రాజు మృతదేహంతో రిలయన్స్ స్మార్ట్ పాయింట్ వద్ద మృతిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఏమైనా సమస్య ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. అమ్మా నేను 15 ఏళ్ళ నుంచి చేస్తున్నామ్మా, ఏడ మార్పు లేకుండా బయటికి వెళ్ళినా. ఈసారి వాడు ఆయన నా మీద దొంగతనం పెట్టిందమ్మా. అంతమందిలో నన్ను నిలబెట్టి ఎంక్వైరీ చేసి నాకు ఇచ్చేది ఉన్నదమ్మా. నాకేదో బెజర్ బాగలేదమ్మా అనుకుంటా. నాకు నార్మల్ ఆయన మొబైల్ చెక్ చేసుకున్నా మనకు రిజల్ట్ చేస్తుంది సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసి 4 days నుండి 1 week నుండి. అంటే ప్రధానంగా ఏజమైన వేధింపులు అంతేనా? అంటే ఏజమైన వేధింపులేనా? అంతేగా పిల్లలు వాళ్ళను ఆ సార్ చేయబట్టుకుని 5 సార్ 15 సంవత్సరాల నుంచి నా కొడుకు అందరిలో ఉన్నాడో లేడో కానీ అసలు అట్లా ఇట్లా తోడు నాకు కాదు సార్. 15 ఏళ్ళ నుంచి చేస్తుంది సార్. నేనే ఇలా తీస్తలేదు. అందరు సార్లతో మంచిగా ఉన్నారు. మొన్న కొత్తగా వచ్చిన సారే ఇట్లా చేసాను సార్. నా కొడుకు అసలు ఎందుకు కూర్చున్నారు సార్. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో ఉన్న పబ్బుల్లో నార్కోటి అధికారులు తనిఖీలు నిర్వహించారు. పబ్బుల్లో డ్రగ్స్ విక్రయించకుండా నిర్వాహకులే తగిన జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకలు డ్రగ్స్ విక్రయాలు జరగకుండా చూడాలని హెచ్చరించారు. నార్కోటిక్ బ్యూరో వరంగల్ రేంజ్ డీఎస్పీ సైదులు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు విస్తృత తనిఖీలు చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న పబ్లను యూత్ కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ప్రభుత్వ ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాలని, డ్రగ్స్ నిర్మూలన ధ్యేయంగా పబ్బు నిర్వాహకులు పనిచేయాలని నాయకులు కోరారు. మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా నినాదాలు చేశారు.